హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మల్లం క్రియేషన్స్. సో ఫ్రెండ్స్, ఒక కుటుంబంలో ఒక ఉద్యోగం వస్తేనే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే ఈ సమాజంలో అలాంటిది ఒకే కుటుంబంలో 2 ప్రభుత్వ ఉద్యోగాలు రావడం ఆ తల్లిదండ్రులకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో దానిలో భాగంగానే ఈ రోజు మా డాడీతోనైతే నేను ఈ ఇంటర్వ్యూ అయితే కంప్లీట్ ఇంటర్వ్యూ చేయబోతున్నాను. సో తను చిన్నప్పటి నుంచి మమ్మల్ని ఏ విధంగా చదివించాడు, ఏ విధంగా కష్టపడి ఈ స్టేజ్కి తీసుకురాగలిగాడు, ఎలా ఉంటుంది ఆ జర్నీ, ఏ విధంగా ఉంది, ఆయన మాటల్లో వినే ప్రయత్నం అయితే చేద్దాము. సో మీ అందరికి మోటివేటెడ్ గా ఉంటుందనే ఉద్దేశంతో ఈ వీడియోని అయితే తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగాలు ప్రిపేర్ అవుతున్నారో ఆస్పిరెంట్స్ ఖచ్చితంగా ఈ వీడియోని చూడండి. ఖచ్చితంగా మీకు నచ్చితే లైక్ చేయండి. సో ముందుగా పరిచయం ఎక్కడ సాగింది, ఎలా సాగింది, ఆ జర్నీ ఏంటి అనేది కంప్లీట్ గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ముందుగా థ్యాంక్ యూ బాబు, మా ఇద్దరికి ప్రభుత్వ ఉద్యోగాలలో స్థానం కల్పించినందుకు ముందుగా థ్యాంక్ యూ. సేమ్ టు నానా. ఓకే, సో చెప్పండి బాబు, చిన్నప్పటి నుంచి మన ఫ్యామిలీ పరిస్థితులు అనేది ఏ విధంగా ఉంటే మీరు మీ ఇప్పుడు పెదనాన్న వాళ్ళు కానీ ఎట్లా ఉండేది, ఏంటి సిచ్యువేషన్ అనేది చెప్పండి ఒకసారి. ఆ రోజులలో అసలు చాలా కష్ట పరిస్థితులలో బతికిన చరిత్ర మాది. అసలు ఎలా ఉంటాయంటే, మా అమ్మ నాన్న ఒక 5 ఆడపిల్లలు, మీ 3 అన్నదమ్ములం. వాస్తవంగా చాలా కష్టాలు, ఎన్నో కష్టాల నుంచి ఎదుర్కొంటూ ఇంత లెక్క రావడానికి కూడా అసలు చాలా కష్టం అన్నమాట. ఆ రోజు కనీసానికి ఎంతో కష్టపడితే మా అమ్మ నాన్న మమ్మల్ని చదివేయడానికి కూడా అంత పెద్ద ఏం లేదు. అప్పుడు జనరల్గా చూడాలంటే అసలు చదువుకు పంపాలన్న వాళ్ళ దగ్గర ఏం లేకుండా ఉండేది. చిన్నప్పటి నుంచి చాలా కష్ట పరిస్థితులు, అమ్మ నాన్న పరిస్థితులు. అసలు అప్పట్లో ఇంత ఎక్కడిది అసలు. అప్పుడు కనీసానికి ఏమన్నా చేయాలన్నా, ఏమన్నా చేయబోయినా కానీ కనీసానికి నాన్న ఉంటే తాళ్ళెక్కి గీసుకొస్తేనే అసలు వెళ్ళే పరిస్థితి అనే ఒక ఆలోచన ఉండే బతుకులు. అప్పుడు ఇలాంటి పరిస్థితులు ఉంటే నేను ఎంతో తయారు చేసేటోని. కానీ ఇలాంటి పరిస్థితులు లేవు ఆ రోజులలో. మా అమ్మ అసలు ఇక్కడ ఒక చేతుల 2 లొట్లు, ఒక పడవ నెత్తిలో పెట్టుకొని పెదముప్పారం పోయి 10 రూపాయలకు ఆ 3 లొట్లను కళ్ళమ్ముకొని వచ్చి మాకు తినిపించే వాళ్ళు. అలాంటి పరిస్థితిలో ఉన్న ఆ క్రమం ఒక 20 ఏళ్ల కింద, 30 ఏళ్ల కింద చూస్తే అసలు ఏం లేదు. ఇలాంటి పరిస్థితులకెల్లా మేము క్రమక్రమంగా మేము 3 అన్నదమ్ములం, 5 అక్క చెల్లెళ్ళం, 5 అక్క చెల్లెళ్ళు. ఇలాంటి పరిస్థితి చాలా ఘోరంగా ఉండే. అసలు తిండికి కూడా అసలు ఎంతో అన్నట్టుగా ఉండే. ఆ రోజు అమ్మ నాన్న అసలు ఎంత కష్టపడ్డా కూడా తిండికి వెళ్ళపోయేది. అట్లా చేసుకుంటూ అమ్మ నాన్న సంపాదించేది ఏం లేదా, మేము చేసేది ఏం లేదు. ఎంత దునినా ఆ రోజులలో ఎన్ని ఒడ్డు పండించినా అసలు ఏం పండకపోయేది, ఏం లేదు. పొలాలు లేవు, చిలకలల్లా పంటే అది కనీసానికి అది దేని కూడా పెద్ద ఇది కాకపోయేది. అలాంటి పరిస్థితి జరిగే పరిస్థితి లేదు తప్ప ఈ రోజు చూసుకుంటే ఇలా వచ్చేసినాం అంతే తప్ప. కానీ ఆ రోజు క్రమంగా కష్టపడి మా అమ్మ నాన్నలు బాధపడి వాళ్ళని చూస్తుంటే మాకు చాలా గోసడి లేదు పరిస్థితి చూస్తే. అసలు ఆనాడు అసలు అనుకోవడానికి కూడా మేము ఈ రోజు చెప్పుకోవాలంటే మాకు ఎంతో అసలు ఇది అనిపిస్తుంది ఆ పరిస్థితులు చూస్తే. ఓకే బాబు, అయితే మరి అప్పుడు చదువుకోలేదా మీరు? ఎంతవరకు చదువుకున్నారు ఏంటి అది కూడా చెప్పండి. అయితే చదువు అనేది ఆ రోజు మాకు పోపుద్ది అసలు కాపోయేదో అయ్యేదో, అసలు మా అమ్మ నాన్న పంపేదో మాకే అర్థం కాకపోయేది. అసలు అలాంటి పరిస్థితి ఉండే. అసలు చదువుకు పోవాలా వద్దా, పంపితే మరి ఇక్కడ వ్యవసాయం ఆగిపోద్దా, అమ్మ నాన్న గానీ మరి ఏమనేదంటే వాళ్ళు, నువ్వు నాగలి దున్నితేనే తప్ప ఈ రోజు మనకు వెలుబాటు ఉంటది, మీరు చదివితే ఏమొస్తుంది, అలాంటి పరిస్థితి మాట్లాడేది అమ్మ నాన్న. ఇది ఏమొస్తుంది చదివితే, అట్లా చదువుకుంటా పోతే మీకు ఏం రాదు నాన్న, మీరు దున్నుడే దున్నాలే, చిలకలే పని చేయాలి, అక్కలు గాని అన్నలు గాని మీరు అంతా పని చేసుకుంటేనే తప్ప మీకు ఈ రోజు వెళ్తుంది తప్ప మీరు చదువులు అనేది చదువు పోయేంత మా దగ్గర లేదు నాన్న. పంపించకపోయేది. పంపితే ఇంట్లో వెళ్ళకపోయేది. మేము పని చేస్తేనే, అమ్మ నాన్నతో పని చేస్తేనే తప్ప అప్పటికి వెళ్ళేది తప్ప లేకపోతే వెళ్ళకపోయేది. ఆ రోజులు అలాంటి రోజులు అయి. మరి ఎంతవరకు చదువుకున్నారు? మరి మేము 7th వరకు చదివినాం. 7th వరకు చదివేసినాం. 7th వరకు చదివే వరకునే అప్పటికే ఇక కష్టాలు బాగా ఘోరంగా ఎక్కువ అయిపోతాయి. లేదు కనీసానికి తిందామన్నా తిండి కూడా కొంచెం కష్టంగా ఉండే అప్పుడు. అలాంటి పరిస్థితులు. అక్క చెల్లెళ్ళకు 5 అక్క చెల్లెళ్ళు అంటే చాలా ఘోరం అన్నట్టు. మా అమ్మ నాన్న పొద్దున్న లేస్తే చాలా కష్టం. లేస్తే మా నాన్న ఒక 30-40 తాళ్ళు ఎక్కువచ్చి మళ్ళీ పోయి మోటార్లు తోలి నాగలు కట్టి ఇది చేసి అది చేసి అప్పటికి ఒక అమ్మ ఉంటే అసలు 5 ఆడపిల్లలకు 3 మాకు 8 మందికి
అసలు వంట చేసి పెడతానికే సరిపోయేది ఉండే అమ్మ అనేది. ఉమ్. బయటికి వెళ్ళడానికి కూడా వీలు అంత మంది పిల్లలు ఆదుకుంటూ చేసే వరకు అప్పటికి సరిపోయింది వాళ్ళకు. అట్లాంటి పరిస్థితులలో కటంగా మేము బయటకు వచ్చినాం తప్ప మేము చదువుకు అప్పటికి పోతానికి సాధ్యం కాలేదు. ఇక అయితే ఇప్పుడు అప్పుడు మీరు చదువుకునేటప్పుడు మీతో ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉండే ఏం చేస్తున్నారు? వాళ్ళు హైలైట్ అయిపోయారు. ఆ రోజులో ఉన్న పరిస్థితులలో నా ఫ్రెండ్స్ ఉన్నారు, దగ్గర 5-6 ఫ్రెండ్స్ ఉండే రాజు నా ఏజ్ ఉండే. వాళ్ళంతా ఈ రోజు ఇంజనీర్లు అయ్యారు, డాక్టర్లు అయ్యారు. జనరల్ గా బాగానే వాళ్ళు చదివియడం వల్ల వాళ్ళ దగ్గర సరే ఏ రకంగా ఎట్లా సరే ఆ రోజులలో కొంతమందికి ఉండే కొంతమందికి లేకపోయా. అలాంటి పరిస్థితులలో వాళ్ళు ఎదిగిపోయారు, నేను ఆగిపోయినా. ఓకే బాబు, ఇప్పుడు మీరు అలాంటి సిచ్యువేషన్ నుంచి చదువు గురించి అంతకంటే మీకు వాల్యూ తెలిసి ఇప్పుడు ఈ రోజు మమ్మల్ని చదివించడం జరిగింది. అసలు మీకు ఎందుకు చదివించాలనిపించింది? మీరు ఏం చేసేవారు అప్పటి నుండి? ఎందుకు ఆలోచన వచ్చేసిందంటే ఆనాడు పరిస్థితులల్లో అమ్మ నాన్న పరిస్థితులు అలాగా చేస్తేనే వెళ్ళేదంత పరిస్థితి ఉండే. అప్పుడు నాకు అనిపించింది ఈ రోజు నా తోటి వాళ్ళంతా పోయి ఇంజనీర్లు అయిపోయారు, డాక్టర్లు అయిపోయారు. నేనుగా ఒక 7th వరకే చదివి ఆగిపోతుంది. మరి నా పిల్లలను ఇక నేను కూడా నా పిల్లలను కనుక నేను చదివియకపోతే అబ్బా నా పరిస్థితి వాళ్ళకి వస్తట్టుంది అనే ఫీలింగ్ నేను పెట్టుకొని ఆనాడు నేను కంకణం కట్టుకొని నా పిల్లలను ఖచ్చితంగా నేను చదివిస్తా, వాళ్ళని ఖచ్చితంగా డాక్టర్ చేయాలి, వాళ్ళొక మంచి పై స్థాయిలో ఎదగాలని ఒక పంతం బట్టి విపరీతమైన వర్క్ నేను స్టార్ట్ చేసిన. ఏం చేసేవాళ్ళు అప్పటి నుంచి? నేను ఆ రోజు నుంచి నేను చూసిన సమాజాన్ని చాలా చూసుకుంటూ అబ్బా మా నాన్న మా అమ్మ అన్ని కష్టాలు పడ్డారు కదా, ఆ కష్టాలు పడి ఆ రకంగా ఉన్నోళ్ళు మరి ఇలా మరి నేను కూడా అట్లా పడకపోతే నా పిల్లలు కూడా నా స్టేజ్కి వస్తారో అట్లే నేను కూడా 7th వరకు చదివి ఆగిపోయినా కదా, మరి అలాగనే ఆగిపోతారో నా పిల్లలు కూడా అని చెప్పని ఒక ఆటో కొనుక్కున్నా. నేను ఆటో కొనుక్కొని ఆటో కాంచి రోజుకు 24 hours పనిచేసేవాడిని. 24 hours పనిచేసి 1000-1500 తీసుకొచ్చి ఆ రోజు నుంచి మా అమ్మ నాన్న సంపాదించిన భూమికి సపోర్ట్ గా చేసుకొని ఓ 4-5-6 ఎకరాలు కొనుక్కొని దాన్ని పండించుకుంటూ నా పిల్లలను అట్లీస్ట్ ఒక పెద్ద జాబర్స్ కావాలన్న నా పంతంలో నాలో పెట్టుకొని ఖచ్చితంగా వాళ్ళని చదివియాలనేది పొద్దున్న లేస్తే కష్టపడి నా పిల్లలు నాలాగా కష్టపడొద్దు ఎట్టి పరిస్థితుల. నా అమ్మ నాన్న ఆ రోజు వాస్తవంగా ఎన్నో కష్టపడ్డారు, నాకు ఆ కష్టం అనేది మా అమ్మ నాన్న చూపించారు. నేను కష్టపడి నా పిల్లలను ఎదిగేయాలనే ఒక ఛాలెంజ్ తీసుకొని ఈ రోజు మిమ్మల్ని పంపడం జరిగింది. నా ఓకే, చిన్నప్పటి నుంచి ఎట్లా చదివించేటోళ్ళు ఏంది నేను చూసా. అసలు ఎలా అంటే పిల్లలను నేను అప్పుడప్పుడు చాలా మంది అనేటోళ్ళు ఊళ్ళే, అబ్బాయి పిల్లలు ఎన్నో చదువుతారా అదే ఇది అనేది అని అంటే నేను అనుకున్నా మా పిల్లలు మాత్రం ఖచ్చితంగా ప్రైవేట్ స్కూల్లో పంపిస్తేనే బాగుంటది. సెకండ్ క్లాస్ నుంచే దంతాలపల్లికి స్కూల్కి పంపడం. అలాగా ఫస్ట్ 5,000 నుంచి స్టార్ట్ చేసిన. ఆ రోజులు అట్లా ఉండే. 5,000 అంటే ఆ రోజు గ్రేట్, చాలా గ్రేట్ అన్నాడు. 5,000 రూపాయలు అంటే చాలా గ్రేట్. అట్లా సరే ఒక 5,000 ఇచ్చి ఒక 10,000 ఇద్దరు ఇచ్చేసి మంచి 1 year ని అట్లా చదివించేవాడిని. ఫస్ట్ ప్రైవేట్ స్కూల్లో చదివిస్తుంటే ఆ రోజు చెప్తారు స్కూల్ టీచర్స్ ఇట్లా ఉంటారు కదా, మీ బాబులు మాత్రం పర్వాలేదు చాలా మంచిగా చదువుతారు అని చెప్పని నాకు అప్పుడప్పుడు నాకు చెప్పేది. నేను ఫీజు గట్టా పోయినప్పుడు అలాగా నేను పోయినప్పుడు నాతో వాళ్ళు చెప్పేవాళ్ళు, అబ్బా పర్వాలేదు మీ బాబు మంచి చదువుతాడు, చిన్న బాబు అయినా పెద్ద బాబు అయినా చాలా మంచిగా చదువుతాడు అట్లా అని చెప్పేవాళ్ళు. అడిపోగానే అట్లా చెప్పేవాళ్ళు నాకు అనిపించేది అబ్బా మంచిగా చదువుతారంటే నాకు చాలా అనిపిస్తుంది, అబ్బా వీళ్ళని ఇలాగనే చదివియాలి, నాకు ఎట్లా వీళ్ళు నాకు పేరు తెస్తాటుంది అని చెప్పని నాకు ఇంకా బాగా అనిపించేసి అబ్బా వీళ్ళను ఇక అయింది 5th అయింది 6th 7th అట్లా వెళ్ళిపోతాను. 10th వరకు దాకా కూడా బ్రహ్మాండమైన చదువు, మంచి ఫస్ట్ క్లాస్ వస్తారు. నాకు అలా అనిపిస్తుంది అబ్బా ఇంకా కూడా నా కొడుకులు ఇంకా మంచి చదువుతట్టుంది. ఆ టీచర్స్ ఇట్లా చెప్తారు మీ బాబులు చాలా మంచిగా పర్వాలేదు ఇంకా చదివేవా అని చెప్పని నాకు చెప్పేవాళ్ళు. నాకు అప్పుడు తెలియదు కదా, నేను 7th వరకు చదివి ఆగినా కాబట్టి ఆయన చెప్పేవాళ్ళు నాకు అనిపించేది అబ్బా నిజంగా నేను అనుకున్నది కూడా నిజమే అయ్యేటట్టుంది అన్న ఫీలింగ్ తోటి నేను ఇలాగనే పంపడం జరిగింది. జరిగే వరకు 10th క్లాస్ లో చిన్న మార్కులు వస్తున్నాయి, మంచిగా వస్తున్నాయి, మా ఇళ్ళని ఇలానే చదివించాలనేది నాలో అప్పుడు బాగుపడ్డది, ఇంకా బాగుపడ్డది. ఓకే బాబు, దాని తర్వాత ఇప్పుడు ఈ 10th గానీ ఇంటర్ గానీ డిగ్రీ గానీ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఎట్ ఏ టైం ఒకరినే చదివించడం అనేది ఇప్పుడున్న పరిస్థితులు అనేవి చాలా ఖర్చుతో కూడుకున్నాయి. అలాంటివి ఇద్దరిని ఎట్ ఏ టైం చదివించడం అనేది మీరు ఎట్లా మెయింటైన్ చేయగలిగారు?
అంటే మనీ విషయంలో కానీ లేకపోతే ఇప్పుడు బయట అందరు సమాజంలో ఎట్లుంటారు, ఆ కొడుకులు ఎదిగిరు అంటే వాళ్ళకి ఏదో పని చేపించి ఏదో 20,000 30,000 ఏదో డబ్బులు వస్తే అవి ఇంటికి పంపిస్తారు, అలాంటి పరిస్థితులు ఉండేటివి. సో ఇద్దరిని చదివించడం అనేది ఎట్లా తీసుకునేటోళ్ళు? నాకు అనిపించింది అయితే ఒక్క బాబే చదవడం అనేది కాదు, ఖచ్చితంగా ఇద్దరు బాబులు చదివియాలి. ఎన్ని కష్టాల పడ్డా ఎన్ని ఏమైనా నేను ఖచ్చితంగా నేను కష్టపడతా, ఇద్దరు బాబులను చదివియాలి. ఒక బాబుని వెనక్కు బాబును ముందరికి పంపితే ఒక బాబు వెనక్కి అయిపోతాడు అనేది నాలో బాగా అనిపించేది. అప్పట్లో నాకు చాలా తెలివిగానే ఆలోచించేది. అబ్బా ఒక బాబు ఇక్కడ ఆపిన ఒక బాబు ఏమనుకుంటాడు, ఒక పెద్ద బాబును చదివించిందని చెప్పని చిన్న బాబు అనే ఒక పరిస్థితి వస్తాడు. ఈ రోజులు ఉన్న సమాజం అయినా అప్పుడు అవన్నీ చూసుకుంటే కూడా నాకు అట్లా అనిపించేది. ఖచ్చితంగా ఇక్కడే కాదు, వరంగల్ కాలేజీలలో చేయించిన అక్కడక్కడ మొత్తం ఇక 10th అయిపోయిన నుంచి చలో బయటికి పంపడే మొదలు పెట్టిన. అప్పటికి మా ఊళ్ళో అనేది నన్ను అనేది, అబ్బా లింగాన నువ్వు ఏంది అసలు ఇక్కడ చదివిపోయడానికి అందరికి సాధ్యపడతలేదు, నువ్వు ఎట్లా పంపుతానవా వరంగల్ అంటే పంపుతాను వాడగా నిజమేనా అని చెప్పని నా ఫ్రెండ్స్ ఉండే ఊళ్ళే. అయితే వాళ్ళు నన్ను అడిగేది, అబ్బా నువ్వు అక్కడ పంపుతాను అంటే, అబ్బా నేను ఎంత కష్టమైన చేస్తా గానీ పిల్లల కోసం ఇద్దరి పిల్లలను వరంగల్లో పెట్టి చదివించాలనేది నాకు ఒక పంతం అనిపించింది. నేను ఖచ్చితంగా వరంగల్లో పెట్టి వాళ్ళు కాలేజ్ చేపిస్తున్నాడా అని చెప్పంటే, అబ్బా నీకు ఇట్లా ఎట్లా చేయగలుగుతాను అంటే, నువ్వు చూస్తాను కదా నా కష్టం, అది ఖచ్చితంగా నాకు ఆ ఫలితం దక్కిస్తారని ఒక ఫీలింగ్ తోటి నేను వీళ్ళని ముందు పంపిస్తాను. ఎవరికి సాధ్యమైతే కాదంటారు, ఇద్దరు పిల్లలు ఎట్లా చదివిస్తారా మీరు, ఇద్దరిని చదివేయగలిగేంత శక్తి ఎట్లా ఉంది నీలో అని చెప్పని అంటారు. లేదు నీ ఖచ్చితంగా కష్టపడి ఖచ్చితంగా చెమట తీసేయనా నా పిల్లలు చదివేయాలనే ఫీలింగ్ పడదు నాకు. పడి నేను వరంగల్ పెట్టి చదివించిన, మంచిగా చదివించిన. ఆంచి వచ్చేసిరు, అక్కడి నుంచి హైదరాబాద్ పంపడం జరిగింది. అక్కడ అయిపోయింది, ఆల్రెడీ స్టడీ అయిపోయింది. నాన్న మరి ఇక్కడ అయిపోయింది కదా అని చెప్పని నన్ను అడిగిరు, బాబు ఏం సంగతి అంటే, మరి ఎక్కడ చదువుతున్నానంటే హైదరాబాద్ పోతే బాగుంటది బాబు, అక్కడ ఇంకా MBA గానీ చిన్న బాబు ITI గానీ అట్లాంటి చేద్దాం అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది, మేము అక్కడ చేసుకుంటాం బాబు అని చెప్పని నాతో చెప్పడం చెప్పారు. చెప్పగానే నాకు అనిపించింది, అబ్బా నేను దంతాలపల్లి నుంచి అసలు రామజపురం వల్లే చదివిపోయినది, దంతాలపల్లికి పంపిరి, అక్కడి నుంచి వరంగల్ పంపిరి, వరంగల్ నుంచి హైదరాబాద్ పంపలేనా, ఖచ్చితంగా హైదరాబాద్ అయినా పంపిస్తా, ఎక్కడికైనా పంపిస్తా వాళ్ళను ఖచ్చితంగా ఇద్దరిని, ఏదేమైనా సరే నేను ఇన్ని కష్టాలు వచ్చినా సరే అని చెప్పని హైదరాబాద్ పంపించి బ్రహ్మాండమైన స్కూల్లో కాలేజీలలో పెట్టించి హైలైట్ గా చదివించడం జరిగింది అన్నట్టు. ఓకే బాబు, ఇదంతా ఓకే బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఊర్లల్లో ఎట్లా ఉంటది అంటే వీళ్ళు ఈయనే చదివిస్తాడా, ఇక ఎవరు లేరా దేశం మీద అని 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 ఎప్పుడన్నా అన్నారా? ఎవరన్నా అన్నారు నన్ను నా ఫ్రెండ్సే కాదు ఊళ్ళో కూడా అనేది. వాళ్ళు నాకు పడ్డల్లో పడనల్లో వాళ్ళు ఏమన్నారు, అవును అబ్బా అక్కడే అంత చదివేయాల్సి అంత అవసరమా, ఎందుకే అని అక్కడికి పోయి ఏదో చదివిస్తాను గీడ ఎన్నో గిన్నో చదివిస్తే డబ్బులు తక్కువ కావా, ఆ రోజుల పరిస్థితులు అట్లుండే కదా. అవును, మరి అసలు ఇలా 100 రూపాయలు వెళ్ళాలంటే ఆ రోజు చాలా కష్టాలు అన్నట్టు. ఎక్కడో పోయి హైదరాబాద్ లో చదివాల్సిన అవసరం ఏముంది నీకు అని చెప్పి అనేవాళ్ళు. ఖచ్చితంగా అన్నా కూడా నేను మర్చిపోలే, ఖచ్చితంగా నా పిల్లలు పంపిస్తా, అలానే పంపిస్తేనే బాగుంటుంది అనేది నేను కూడా చెప్పబోతే వాళ్ళు అనేది అంత అవసరం కాదు అనే కొంతమంది అనబోయేది. ఎందుకు అంటారు అని చెప్పనేది నేను అనుకోపోయేది. నేను ఖచ్చితంగా చదివియాలనే ఫీలింగ్ పెట్టుకున్నాను. ఓకే బాపు, ఇదంతా చూసారు కదా ఈ జర్నీలో. మరి ఇక ఫైనల్ గా జాబ్ వచ్చిన తర్వాత, ఫస్ట్ నాకే జాబ్ వచ్చింది, మా బ్రదర్ కూడా వచ్చింది, కాకపోతే ఫస్ట్ అనకంటే ముందు నేనే రాసిన కాబట్టి. ఎట్లా అనిపించింది బాబు అప్పుడు ఫస్ట్ జాబ్ వచ్చినప్పుడు? నాకు అనిపించింది అసలు ఒక రోజు వచ్చింది రా అనుకున్నా నేను. మన కుటుంబంలో గానీ మనకు ఎట్లా అనిపించింది? మన కుటుంబంలో గానీ మన అసలు ఎక్కడ గానీ అసలు టోటల్ గా మా 5 అక్క చెల్లెళ్ళు ఉన్నారు, మా బావలు ఉన్నారు, మా అక్కయ్యలు ఉన్నారు, మా అన్నలు ఉన్నారు, మా వదినాలు, వీళ్ళంతా మంచి ఫ్యామిలీ మాది, మంచి పెద్ద ఫ్యామిలీ, ఇది మామూలు ఫ్యామిలీ కాదు. ఈ ఫ్యామిలీలో నాకు అనిపించింది, అబ్బా మా పెద్ద బాబుకు జాబ్ వచ్చిందని చెప్పాలి అనుకునే ఒక క్రమం వస్తుందని నేను అనుకునే వరకు వచ్చేసింది. అబ్బా జాబ్ వచ్చింది బాబు అని చెప్పని నాకు ఫోన్ వచ్చేసింది. అవును, అబ్బా నేను ఇంట్లోనే ఉన్నా కానీ నాకు అనిపించింది, అబ్బా నువ్వు జాబ్ వచ్చిందంటే ఎట్లా జాబ్ వచ్చిందా రావా అని నేను అడగగానే చెప్పేసాడు, బాబు నాకు జాబ్ వచ్చిందని చెప్పాడు. చెప్పగానే నాకు అనిపించింది, అబ్బా నిజమైంది రా అనుకున్నది ఇవాళ నాకు అసలు మామూలు సంతోషం కావట్లే. బా జనం అంతా ఏదేదో అనుకున్నారు, ఎంత అనుకున్నా కూడా చదివియాలని చెప్పని అందరు కూడా చెప్పేవాళ్ళని, కానీ నేను చెప్తే అనేది నన్నే అనేదాన్ని, అంత అవసరమా అంత దూరం పోయి చదివియడం అని చెప్పానంటే. ఈ రోజు మా బాబు జాబ్ కొట్టిండని చెప్పని ఒక ఫీలింగ్ నాకు వచ్చేసే వరకు ఊళ్ళో అప్పుడు అంటారు ఇక, బా మీ పెదబాబు అట్లా జాబ్ వచ్చిందట కదా, ఎట్లా వచ్చింది బాగానే వచ్చింది అంటే, నేను చెప్పలేదానే వస్తుంది ఖచ్చితంగా వస్తుంది 100% వస్తుంది అని చెప్పేవాడిని. అప్పుడు అనిపించింది మా చిన్నబాబు కూడా వచ్చిందా, చిన్నబాబు కూడా ఖచ్చితంగా వస్తుంది ఏదో రోజు, ఎందుకంటే నేను కష్టపడ్డా కదా, ఖచ్చితంగా వస్తుంది, కష్టపడ్డది కాబట్టి ఖచ్చితంగా ఫలితం దక్కుతుంది అనే ఒక ఫీలింగ్ నాకు ఉండే అనేది చెప్పగానే
మా బాబు చెప్పాడు. చెప్పగా నాకు అసలు ఇంట్లో ఉన్నా, నేను ఇంట్లో ఉండి చాలా అసలు ఎగురు తిరిగినట్టు అనిపిస్తాను నాకు ఇంట్లో ఏదో. అలాగనే మా వాళ్ళు ఉన్నారు ఇక ఉండి ఏంది అసలు ఏంది అట్లా ఏంటంటే మన బాబుకు జాబ్ వచ్చిందట. మరి అసలు ఎంత సంతోషంగా చెప్పు, గణేష్ కు జాబ్ వచ్చిందట చెప్పగానే అప్పటికి అసలు ఇక మాకు ఆనందం సరిపోలేదు. అసలు చాలా ఆనందంలో మునిగిపోయినాం. ఇక తెల్లారి బయటకు వెళ్ళాము. ఇళ్ళకెళ్ళి బయటకు వెళ్ళాక అందరూ వాకిలు చూస్తారు. ఏంది ఇంకా తను చెప్పానంటే వాళ్ళు అనేవాళ్ళు, వాళ్ళు అంటారు ఏంది మీ బాబు జాబ్ వచ్చిందని అడుగుతారు. అడుగుతుంటే నాకు అనిపించేది వచ్చిందా అనగానే అయ్యా నీకేంది అసలు అని అంటారు. నాకేంది అనేది కాదే, వచ్చింది మొత్తానికి అయితే పర్వాలేదు. సరే నాకైతే సంతోషం చేయాలంటే చాలా సంతోషం అని చెప్పాను. మా ఫ్రెండ్స్ కానీ ఇంకా వాళ్ళు ఉంటారు కదా, మెయిన్ మా కుటుంబ సభ్యులు ఉండే వాళ్ళు నాకు ఫోన్ చేయడం జరుగుతుంది. చేసి వాళ్ళు అంటారు వాళ్ళు ఇంకా నాన్న గాని మన అమ్మ గాని వాళ్ళ గౌరవం దక్కిచ్చేసిర్రా అని చెప్పని మా అన్నలు గాని మా అక్కలు గాని అడిగేవాళ్ళు. వాళ్ళు అడుగుతారు నన్ను ఏమని, అమ్మ దీపం నిలబెట్టిండ్రా గణేష్, పర్వాలేదురా అని చెప్పని, మన నాన్న దీపాన్ని నిలబెట్టినట్టుగా చేసిండ్రా మన కుటుంబంలో అని చెప్పని, ఇట్లా మన సొంత ఫ్యామిలీ అంటున్నారు నన్ను. అంటే ఓకే అని చెప్పని వాళ్ళకు కొంచెం కంగ్రాట్స్ చెప్తాను ఇక నేను, వాళ్ళు నాకు చెప్తారు అలాగే చెప్పుకుంటా అట్లా చేసింది అన్నట్టు. ఇప్పుడు మళ్ళీ నాతో పాటుగా తమ్మునికి కూడా వచ్చినప్పుడు అప్పుడు ఎట్లా అనిపించింది? అయితే ఇంకొక ఇద్దరికి వచ్చింది నాకు చాలా ఆనందం అనిపించింది. అప్పుడేమనిపించింది, చిన్న బాబు జాబ్ వచ్చిందని చెప్పని ఫోన్ చేస్తుడు. అరే అబ్బా ఏంది అసలు. అయితే అప్పుడు పెద్దోడు అసలు ఒకే జాబ్ కాదు, తర్వాత నెక్స్ట్ మళ్ళీ 3 జాబ్లు వచ్చాయి పాప చెప్పని చెప్పిండు. 3 వచ్చినట్ట అబ్బా 3 ఉంటాయా అనిపించింది నాకు. ఇప్పుడు మరి సరే ఆ రకంగా నాకు అనిపించింది 3 జాబులు ఉంటాయా, 3 వచ్చినాయని చెప్పిండు. తర్వాత చిన్న బాబుకి వచ్చిందని నాకు నాకు జాబ్ వచ్చింది బాబు అని చెప్పని చెప్పేస్తాడు. చెప్పాగానే అవునా వచ్చిందా అన్న, మరి ఇదేందిరా అన్నయ్యకి వచ్చింది నీకు వచ్చిందారా, నేనే అసలు పరిచయం అవుతున్నా. అసలు నాకు అనిపిస్తుంది అరే అన్నకంటే ఓకే వచ్చింది కానీ తమ్మునికి కూడా ఒక ఫ్యామిలీలో 2 కొడుకులకు వచ్చిందంటే అసలు ఆనందం ఎక్కువైపోతుంది. అసలు ఏంద్రా అని చెప్పని నాకు చాలా సంతోషం అనిపిస్తాను. ఇంకా అబ్బా ఓకేనా అని చాలా థ్యాంక్ అని చెప్పని చిన్నబాబు చెప్పి కానీ చెప్పగానే అనేవాడు బాబు అసలు నిజంగా ఏంది బాబు ఇది నీకు ఇప్పుడు నెరవేర్చిందా బాబు మంచిగా నీకు ఎట్లా అనిపిస్తుంది అని చెప్పని నన్ను అడుగుతాను. చిన్నబాబు అడిగితే నాకు అనిపించింది నెంబర్ 1 రా, అసలు అద్భుతమైన సీన్స్ కొట్టిర్రా మీరు, మీకు అసలు ఎదుగుదల ఉంటుంది అనేది నేను ఆ రోజు నుంచి కష్టపడ్డానా. ఇలా నాకు చాలా ఆనందం అనిపిస్తాను చిన్న. అసలు ఎంత ఆనందం పడాలో నాకు అర్థం కట్టే అమ్మకు నాకు, అసలు అమ్మకు నాకు అసలు ఎంత ఆనందం పడాలో. ఒకటే ఇంట్లో ఒక్క ఇంట్లో అసలు 2 జాబులు వచ్చినాయి అని అంటే అసలు ఊళ్ళో ఏమంటారు, ఊళ్ళో అంటారు మీ బాబులకు 2 వచ్చింది అడగా జాబులు అన్నాడు అని అడుగుతారు. నేను బయటికి పోతే అంటే 2 వచ్చిందని అన్నా. అనగానే వాళ్ళు సరే వాళ్ళలో ఏముందో లోపల నాకైతే ఏం అర్థం కావట్లే కానీ వాళ్ళు అంటారు పర్వాలేదు థ్యాంక్ యూ అని చెప్పని నాకు సెకండ్ ఇస్తారు. సరిగ్గా వాళ్ళలో ఏముందో అయితే తెలియదు. 2 బాబులకు వచ్చిందని చెప్పని, ఒక ఇంట్లో 2 కొడుకులకు వచ్చిందని చెప్పని నా ముందు దాంట్లో అనుకుంటారు నాకు సంబంధం లేదు కానీ సరే నా ముందైతే మాత్రం చాలా సంతోషంగా ఫ్రెండ్స్ కానీ అందరు కానీ ఇంకా మా కుటుంబం అయితే మా కుటుంబం ఫ్యామిలీ అయితే మాత్రం చాలా ఆనందంలో మునిగిపోయారు. అబ్బా అసలు వీరే కొడుకులకు కూడా 2 వచ్చినారు చెప్పని ఊళ్ళో అనడం ప్లస్ మా ఫ్యామిలీ మొత్తం మా కుటుంబానికి చాలా మా బ్రదర్ గాని ఇంకో బ్రదర్ గాని అలా మా సిస్టర్లు ఉండే సిస్టర్లు కూడా అనుకునేవాళ్ళు మా బావలు ఇట్లా పర్వాలేదు చాలా బాగుందని చెప్పాలి అనేవాళ్ళు. వాళ్ళు అట్లా నాకు చాలా ఆనందంగా అనిపించింది అన్నట్టు. కష్టపడడానికి నాకు ఈ రోజు ఫలితం దక్కిందా అని చెప్పాలి, ఖచ్చితంగా 100% దక్కిందనే ఒక ఫీలింగ్ అనిపించింది నాకు. ఓకే బాబు, ఎప్పుడన్నా మేము ఫోన్ చేసి ఇక జాబ్ రాదు కావచ్చులే బాబు అసలు చదువుతుంటే ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు మరి ఎట్లా ఏంది పరిస్థితులు అన్నప్పుడు నీకు ఎట్లా అనిపించేది? నాకు అనిపించేది నేను చిన్నప్పటి నుంచి మిమ్మల్ని ఎదిగినప్పుడే నేను ఎదిగించినోని కదా, మీరు ఖచ్చితంగా చదువుతారు, చదవాలనే ప్రేమ నాలో ఉంది కాబట్టి ఖచ్చితంగా చదివిస్తా. ఏదేమైనా సరే మీరు చదవండి, ఏదో రోజు వస్తది, ఖచ్చితంగా సాధిస్తారు మీరు. మీది ఎంతైనా నేను ఏది పెడతానికి నేను సిద్ధంగా ఉన్నా కదా, కాబట్టి మీరు చదవాలి. మీరు రాదు అని అనుకుంటే ఏది కూడా కాదు, ఖచ్చితంగా చదవాలి. చదివితే వస్తుంది చూడని చెప్పగలిగాను. అవునవును. నెక్స్ట్ బాబు ఇప్పుడు ఫైనల్ గా చెప్పు, అంటే బయట సమాజంలో పేరెంట్స్ కి నువ్వు ఏ విధంగా సజెషన్ ఇవ్వగలనుకుంటున్నావు? ఎందుకంటే ఇక్కడ నుంచి ఈ స్టేజ్ నుంచి ఆ స్టేజ్ కి తీసుకురాగలిగినావు కదా, సో నీకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం ఇప్పుడు ఉన్న సమాజానికి పేరెంట్స్ గానీ ఏ విధంగా సజెషన్ ఇవ్వాలనుకుంటున్నావు? నేను ఒకటే చెప్పదలుచుకుంటున్నా, నా కుటుంబంలో ఉన్న వాళ్ళకైనా సరే, ఈ గ్రామంలో ఉన్న వాళ్ళకైనా సరే, జనరల్ గా అందరిలో అందరికి
కావాల్సింది ఏంటంటే ఉమ్, ఖచ్చితంగా చదివియండి. ఉమ్, మీరు చదివిస్తే ఏదో రోజు మనకు ఆ ఫలితం అంటూ వస్తుంది. ఉమ్, కానీ ఎప్పుడు కూడా చదవరు వాళ్ళు ఉమ్, అనే ఒక ఆలోచన మాత్రం మీరు పెట్టుకోకండి. ఉమ్, అట్లా పెట్టుకుంటే అది ఎన్నడూ కూడా మనం ముందుకు పోలేం. అంతే. అట్లా అట్లా ముందుకు పోలేం కాబట్టి ఉమ్, మీరు ఇక రాకపోవచ్చు అని చెప్పని మాత్రం అనుకోకరి. ఉమ్, మీరు పంపుతూనే ఉండాలి, చదివిస్తూనే ఉండాలి. ఉమ్, వాళ్ళ పంతం ఏందో చూడాలి మనం. కానీ మనం ఎక్కడ ఆగితే వాళ్ళు అక్కడ ఆగిపోతారు. అంతే. అసలు టోటల్ గా చెప్పేది ఏంటంటే ఉమ్, జనానికి ఎవరికైనా చెప్పేది, పిల్లలు తల్లిదండ్రులు ఉన్న పిల్లలకు తల్లిదండ్రులు చెప్పేది, పేరెంట్స్ కి చెప్పేది ఏంటంటే ఉమ్, ఖచ్చితంగా మీరు చదివియండి. అంతే. ఏదో రోజు మీకు ఆ ఫలితం దక్కుతుందని చెప్పని నేను తెలియజేస్తున్నా. సో ఇది చూశారు కదా, అట్లనే మా తమ్ముడు కూడా మాట్లాడమన్నాం. చెప్పరా, ఏ విధంగా అనిపించింది నీకు ఈ ఓవరాల్ గా బాబు జర్నీ కూడా మొత్తం చెప్పింది కదా, ఈ జర్నీలో నీకు నువ్వు నిన్ను ఏ విధంగా చదివిపించిండు, నువ్వు ఏ విధంగా ఈ స్టేజ్కి రాగలిగినావు, నీకు ఎట్లా మోటివేట్ అయింది, ఎట్లా సపోర్ట్ చేసేవాడు ఏంటో చెప్పేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా నాన్నకి మా అమ్మకి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. అయితే యాక్చువల్లీ అసలు చిన్నప్పటి నుంచి నేను ఈ ఇంత చదవడానికి కారణం అయితే మా అమ్మ నాన్న ఇంత ఫోర్స్ఫుల్. చిన్నప్పుడు అయితే చాలా ఫోర్స్ గానే చదివేది నేను. ఇక వాళ్ళు ఎంత ఇబ్బందులు పెట్టుకుంటే నేను ఎట్లనైనా ఎట్లనైనా పోవాలని ఇబ్బందులతోటి పంపించేవాళ్ళు. ఆ తర్వాత ఇక 10th తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అసలు ఏం చదవాలనుకుంటున్నావు అనే నిర్ణయానికి వచ్చినప్పుడు మా నాన్న మరి నీ ఇష్టం రా, నువ్వు ఏం చదవాలనుకుంటే అదే చదవని చెప్పేది ఆ రోజు. అట్లా నేను ఐటీఐ ఎంచుకోవడం జరిగింది. మా ఫ్యామిలీ రిలేటివ్స్ నుంచి కూడా నేను ఐటీఐ ఎంచుకోవడం జరిగింది. ఓకే. ఐటీఐ ఎంచుకున్నప్పుడు అసలు ఈ ఐటీఐ కాలేజ్ పోయినప్పుడు కూడా నేను అసలు చదవగలుగుతానా ఏం లేదు ఇలా అనే ఉద్దేశంతో ఉండే. కానీ ఈ ఐటీఐ మీదనే ఎట్లయినా జాబ్ కొట్టాలనే ఉద్దేశంతో సింగరేణి జాబ్ కు నిదర్శనమే మా అమ్మ నాన్న. దసరాకు ముందు రోజు మా అన్నయ్యకు కానిస్టేబుల్ రిజల్ట్స్ వచ్చినాయి. కానిస్టేబుల్ అదే జాబ్ వచ్చింది. ఆ కానిస్టేబుల్ జాబ్ వచ్చిన రోజే నేను అనుకున్నా నెక్స్ట్ 1 year దసరా లోపు నాకు జాబ్ రావాలి ఎలాగైనా. ఆ విధంగా నేను అదే అనుకున్నా, అదే నా మైండ్ లో ఉండేది. నెక్స్ట్ ఇయర్ దసరా లోపు నాకు జాబ్ రావాలి అని ఇట్లా మా అన్నయ్య నిర్ణయాలు కూడా నేను అడిగేవాడిని, సలహాలు అడిగేవాడిని. ఎట్లా చేసి 1 year లో నేను జాబ్ కొట్టాలన్నా మా అన్నయ్య నుంచి చాలా తీసుకునేటని. ఆయన కూడా మోటివేటెడ్ గా చాలా చెప్తుండే. థ్యాంక్ యూ అన్న. ఓకే. అండ్ దసరా లోపు కాదు, దానికంటే ముందే వచ్చేసింది. ఎనీవే, వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ రా. ఇది ఓవరాల్ గా చూసారు కదా. ఓవరాల్ గా మా నాన్నకు సంబంధించి కూడా ఇంటర్వ్యూ అయితే ఎందుకు చేశాను. ఈ ఇంటర్వ్యూ ఏంటి అని అంటే, ప్రత్యేకంగా ఎవరైతే కొంతమంది ఉంటారు పేరెంట్స్, పిల్లల్ని చదివించడం వల్ల ఏం యూజ్ ఉంటుంది, ఏం చదువుతారు, ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి ఊర్లలో. సో వాళ్ళందరూ ఈ వీడియో ద్వారా మోటివేట్ అవుతారనే ఉద్దేశం, అండ్ అలాగే ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు కూడా ఈ వీడియో ద్వారా మోటివేట్ అవుతారనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ వీడియోని చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోడు. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్ మల్లం క్రియేషన్స్. థ్యాంక్ యూ.